హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కీర్తి. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయింది కదా. సో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చెట్టినాడ్ చికెన్ ఫ్రైయో ఇంకేం ఫ్రైయో మీరే అయితే కనుక్కోండి. సో నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చపాతీలోకి రైస్లోకి అదిరిపోతుంది కాంబినేషన్. సో అందుకోసం ఇక్కడ చికెన్ని మనం బాగా వాష్ చేసి అందులో కొంచెం టర్మరిక్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో దట్ మసాలా అంతా ఆ చికెన్కి బాగా పడుతుంది అనమాట. కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఈ చికెన్ ఫ్రైలోకి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఈ పౌడర్ అనమాట. ఈ పౌడర్లో మనం బిర్యానీ స్పీసెస్, రెడ్ చిల్లీ, కొబ్బరి, అలాగే ధనియాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు అందులోకి మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఆనియన్స్ ఇలా వద్దంటే మీరు పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆనియన్ అనేది మనం బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇంత లోపల మనం ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ని గ్రైండ్ చేసుకుందాం. సో ఈ పౌడర్ అనేది మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. మన పౌడర్ అయితే మిక్సీ పట్టేస్తాం. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను రెడ్ చిల్లీస్ వేసాను కాబట్టి గ్రీన్ చిల్లీస్ స్కిప్ చేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే యూ కెన్ ఆల్సో యాడ్ గ్రీన్ చిల్లీస్ అనమాట. సో ఇలా మధ్యలో ఆనియన్స్ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం చికెన్లో వాటర్ అయితే వేయలేదు. ఈ చికెన్ని సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలన్నమాట. ఇందులో కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. ఇంత లోపల మన పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారా, మనం చికెన్లో అస్సలు వాటర్ యాడ్ చేయలేదు. దాంట్లో నుంచి వాటర్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి, టక్కుమని ఖాళీ చేస్తారు. సో ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అనేది వేసుకోండి. సో ఇక్కడ మనం ఎటువంటి వేరే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అయితే వేయలేదు. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ మాత్రమే యాడ్ చేసాము. చూసారా, చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. కాసేపు సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.